Hello everyone, this is D. Punyavati. I am political science lecturer in working in JDC Kayathabad. Today we discuss the Basava Puranam and social reformers of the thoughts of the Basava. Now we discuss the Basava in 12th century in his Bhakti movement, a Hindu civistic social reformer during the uh, Ka- Kachilostu dynasty. Basavanna was the active during the ruling both of the rich and is influenced by the during of the ruling king of the Balaji in Balaji to Karnataka, India. బసవ అంటే బసవుడి యొక్క జీవిత చరిత్ర గురించి మనము ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఈజ్ ఎ స్టేట్మెంట్ అండ్ ఫిలాసఫర్ పోట్ అండ్ ఈజ్ ఏ ఫోకస్ ఫేమస్ స్పీక్ ఫోకస్ ఆన్ ఈజ్ అ భక్తి మూమెంట్. అంటే బసవ సాంప్రదాయ బ్రాహ్మ కుటుంబంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణులు నిర్వచించే కర్మకాండలను విగ్రహారాధనను మొదలైన వాటి గురించి బసవ తిరస్కరించాడు. దైవం ఒక్కటే అని, అది శివుడే అని, అందరికీ ఆరాధ దైవం అని చెప్పాడు. బసవుడు బోధించాడు. కుల మత ద్వేషాలను ద్వేషించాడు. శ్రామికులు వారి కుటుంబాలకు చేతి వృత్తి వారిని గౌరవించాడు. అందరూ శ్రామికులేనని, బ్రతకడానికి అందరూ ఏదో ఒక శ్రమ చేయవలసిందే అని పేర్కొన్నాడు. అనుభవ మఠం అనేది స్థాపించాడు. దానిని 12వ శతాబ్దంలో స్థాపించడం జరిగింది. అందులో అందరి కులాల మతాల వారికి ఆహ్వానించాడు. భక్తిపరమైన చర్చలు జరిపాడు. బసవ కర్ణాటకలో జన్మించినప్పటికీ అతని భావాలు దేశం అంతటికి వ్యాప్తి చెందాయని చెప్పవచ్చును. అదేవిధంగా బసవుడు 12వ శతాబ్దం చెందిన కన్నడ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ఇతడు ప్రధానంగా వీరశైవ మతాన్ని పోషించాడు. ఇతని యొక్క ఆలోచనలను ప్రజల్లోని సాంఘిక చైతన్యాన్ని కలిగించాయి. బసవ చేసిన కృషి సమాజం యొక్క పునరుద్ధరణకు వంటి అంశాలను పునర్ సర్దుబాటు అనే చెప్పవచ్చును. అతడు యొక్క సంస్కరణోద్యమంను దేశం మొత్తం సాంఘిక జీవనం మీద చాలా వరకు ప్రభావితం చేసిందని చెప్పవచ్చును. అయితే అతడు యొక్క కృషి అతని సాంఘిక వీర శైవానికి చెందిందిగా చూడకుండా మొత్తం సమాజ సంస్కరణకుగా చెప్పుకోవచ్చు. అతడు బసవ సత్య బోధనను, మత సాంఘిక సంఘ సంస్కరణను మరమ్మతు చేపట్ట, ఆధ్యాత్మిక ద్వారాలను తెరిచి కుల మత వర్గాలను, స్త్రీ పురుష విచక్షణ అనేటివి చూపకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం అనేది ఆయన సమ సమ ఆదరణ అనేది ఆయన కాన్సెప్ట్. సకల జనులకు తమ ఉద్యమంలో చోటు కల్పించాడు. Basava is a social reformer thought in the poet in popular known as a Basavanna is a movement on the conscious remind on the Bhakti Bhagam devotional Shiva um, is a maintain a new public institution that is the Anubhav Matam in all is a spiritual experience which we welcome to the men and women and socio economy background of the discussion spiritually and mention the questions of his life in the openly. అంటే బసవ తన అనుభవ మఠంలో అనుభవ మఠం ద్వారా పరిషత్తును స్థాపించి దేశంలో నలుమూలన కీర్తి వ్యాపించడం కాకుండా ఆకర్షించి వివిధ ప్రాంతాల నుండి అనేక కులాల మతాల వారు భక్తులుగా పేరు ప్రతిష్టలు గడించారు. వీళ్ళలో అల్లాన్ని ప్రభువు, సిద్ధినాయకుడు, మండిపాల యాచకుడు, అంబిగల చౌదరుడు వంటి ప్రముఖులు సభ్యులుగా చేరిపోయారు. మహారాష్ట్ర నుండి ఊరి లింగ దైవము, ఆంధ్ర ప్రాంతం నుండి మద్రాస సకలేశ్వరుడు, బహుపులి చైతన్యుడు, సౌరాష్ట్రం నుండి ఆదయ్య, కాశ్మీర్ నుండి మైగోలి మారయ్య దంపతులు సభ్యత్వాన్ని స్వీకరించారు. అంటే
when we see the Anubhav Matam, that is a new public institutions, he is a focus on the spiritually experience, and he is a he give the equal right in the women and men in socio-economic background. This is the అండర్లైన్ అంటే సామాజిక ఉద్ధరణ గురించి ఎక్కువగా పాటుపడిందని మనము చెప్పుకోవచ్చు. When we see the traditionally is a linguistic, is a Basava is a scholar, is a historically inspired in the state of the Basava was the poet of philosopher, is organized and the realistic traditional Basavendra in Kannada poet Haridasa is elder able to the account of the life is the social reformers considered the important basic author the nearest the contemporaries in product full of the account Basava is a life ideas near to the 13th century in the Basava Puranam in Palukuri Somanada. వైజ్ఞానిక విన్సి అంటే సాంప్రదాయకమైన సిద్ధాంతాలను వివరించే కాకుండా విప్లవాత్మకమైన అనుభవాన్ని సాంప్రదాయాలలో సంక్షోభాన్ని కలిగించి అటువంటి భావాలను ఎన్నడూ వినకున్నా అవన్నీ కావని చాలా విపరీతమైన వాటిని తోచిన సంఘంతో అలజడిని కలిగించి వారందరినీ సంఘటితులై ప్రతిఘటించేట బసవ అన్ని రకాల వృత్తులకు సంబంధించిన వివిధ వర్గాలకు ప్రజానికలు అందరూ చేరటం ద్వారా తన మహా సహ దర్శక ధారత్వం ద్వారా పునాదులు స్థాపించాడు. దట్ ఈస్ ద అనుభవం అట. అంటే అనుభవాలు జోడించి దట్ ఈస్ ద స్పీక్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్స్, అంటే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలే కాకుండా అనుభవాలకు సంబంధించిన సమాజ ఉద్ధరణకు సంబంధించిన అంశాలను ఆయన అక్కడ చర్చించాడు. ప్రతి ఒక్కరూ తమ యొక్క చెమటను చిందించడం ద్వారా తమ ఆహారం సంపాదించుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ స్వభావాన్ని అవసరాలకు అనుగుణంగా పనిచేస్తే వృత్తిని స్వీకరిస్తారండి. ప్రతి ఒక్కరు తన రోజువారీ అవసరాల రోజు కష్టపడి సంపాదిస్తాడని, ఈ విధంగా ఎవరు కూడా తమ జీవితాన్ని శాపంగా పరిగణించడానికి బసవ ఖండించాడు. బసవ దృష్టిలో రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, మతపరమైన స్వరభావంతో ఈ మూడును మానవ సమాజానికి ముఖ్యమని ఇతన నిజమైన సోషలిజం ఆర్థిక నైతిక ఆధ్యాత్మిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాడని మనం చెప్పవచ్చు. అండ్ బసవ తన he is born on the north Karnataka, is a Madras in Canada. Brahmana family is devoted in the Shiva in Sanskrita Nandipula, and is located in the Shivasana traditional, but is Basava spent in 12 years in studies on the Hindu temple in the town of the Sangameshwaram in school, learning in the public in Pushpa Pathanam traditional. He is beginning the work is accounted to the court of the king. When he is the material uncle died, the king invited him to the chief minister. The king also married the Basava sisters in నాగమ్మ. అంటే బసవుడి యొక్క బసవుడి దృష్టి రాజకీయ చైతన్య, ఆర్థిక, నైతిక, ఆధ్యాత్మిక అంశాలు కాకుండా బసవుడు బ్రాహ్మణులకు అస్పృశ్యత వివాహ బంధాలను కల్పించడం, బ్రాహ్మణుడైన మధుర వరుసకైన కుమార్తెలకు అంటరానితనమైన హృదులైన కుమారులకు వివాహం జరిపించడం, వీరి మంటప సభ్యులను సాంప్రదాయాలను దృష్టిలో తీసుకొని వర్ణ సంకలనం అంటే ధర్మ పరిరక్షణకై రాజుగారి ఆస్థానంలో బసవుడు ఈ అభియోగంని మోపడం జరిగింది. దానివల్ల అంటరానివాడు కాకూడదని, ఇద్దరు తమ వర్ణాన్ని చెందిన వారవుతారని, వీరి వర్ణాన్ని భక్తులై ఉపదీక్షితులై దీక్ష తీసుకున్నారని చేయగా వర్ణాశ్రయమాలను అతీతుడైనాడు. అలా ఆనాటి కాలంలో అటువంటి ధ్యానము అపూర్వమైన అపరమైన ఆశ్చర్యము నమ్మటానికి లేని విధంగా నమ్మకమైనది
అదే కాకుండా బసవడు రాసిన వచనాలు సుమారు 1000 గలవు. తన ఆధ్యాత్మిక జీవన యాత్రలో అనుభవించి ఆహ్, ఆధ్యాత్మికంగా సాధనాల వివిధ దశలు కలవని చెప్పవచ్చు. భక్తి మార్గం ద్వారా జ్యోతి, మా మార్గదర్శకము, కరదీపిక, ఏమాత్రము స్వార్థచింతన లేని నిశ్చలమైన భగవత్ సంతర్పం, భక్తి, ఉత్తమ ప్రేమ ప్రవృత్తి భక్తి అంటూ నారద భక్తి సూత్రాలను ఇంద్రియ సుఖాలపైన ఎడతెగని వ్యామోహపరమైన దివ్యశక్తి పైన దృష్టిని నిలుపగలరు నిలపలేరని, అది భౌతిక సుఖాలకు దూరమవుతుందని, దివ్య వైదర్యాలను భక్తి ప్రధాన సోపానాలని ప్రాపంచిక సుఖాలను పట్ల విముక్తైన వైరాగ్యం చెందిన ఎడల అమిత సాధించలేదని బసవన్న తన రచనలలో పేర్కొన్నాడని చెప్పుకోవచ్చు. బస బసవ మనుషులందరూ ఒకటేనని బస మనుషులందరూ ఒకటేనని ఫిలాసఫీ. In Basava is upon his family traditionally in Shivasam is a leader of the development of the inspired the new traditional movement of the and movement is sharing Bhakti movement in Narayan traditional Shiva Narayana traditional in 7th to 11th century. In Basava championed in the devotional worship that the project temple worship and the traditionally led in Brahmana and is respected with his personal directory worship of the criticized such as individually what on point on the symbol of the lingam. In Basava, when we started in social movement in socially Basava in బసవన్నది విలక్షణమైన తత్వమని చెప్పవచ్చు. విగ్రహారాధనను, మూఢనమ్మకాలను, దేవతారాధనను, కులము, మతము, సాంప్రదాయాలను వద్దంటూనే ఒకే దైవాన్ని, వీరశైవ దైవాన్ని ప్రోత్సహించేవాడు. శివారాధనను ప్రచారం చేశాడు. అన్ని కులాలకు, మతాలకు, వారికి స్త్రీలకు శివుణ్ణి పరిచయం చేశాడు. శివలింగారాధన జరిపించాడు. ఆనాటి సమాజంలో వివిధ మతాల పరమైన పద్ధతులను తీవ్రంగా నిరసించాడు. బసవ చేసిన కృషి సమాజం యొక్క అంత సర్దుబాటులను అని చెప్పుకోవచ్చు. అతడు యొక్క సంస్కరణోద్యమం దేశం మొత్తంలో సాంఘిక జీవనం మీద చాలా వరకు ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అయితే అతని యొక్క కృషి వీరశైవ మతాన్ని చూడకుండానే మొత్తం సమాజ సంఘ సంస్కరణను చూపినప్పుడే అతని యొక్క సాంఘిక లేదా సామాజిక తత్వము అర్థం చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు. ఆనాటి పరిస్థితులలో వీరశైవ మతాన్ని గురించి ఆయన సంబంధిత వ్యాసాలు వ్యాసాలు రాయటము, వాటికి సంబంధించిన రచనలు చేయటము, ఉపదేశాలు అందించటం వంటివి బసవుడు చాలానే చేసిండని చెప్పుకోవచ్చు. ఆయన కర్ణాటకలో జన్మించినప్పటికీ అది దైవిక ప్రాపంచిక కార్యక్రమం నుంచి ప్రవచనాలను స్వస్వగంగా త్యజించి నివృత్తమైన సమన్వయ మధ్య మార్గంలో మానవుడు బహిరంగంగా జీవన విధాన అంతరంగిక జీవనాన్ని సమన్వయపరిచే ఆచరణ అనుభూతిని సమీకృతం చేసిన విలక్షణ మనము బసవను చెప్పుకోవచ్చు. బసవ తత్వం అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద బసవ. అండ్ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే బసవ సన్యాసాన్ని స్వీకరించలేదు, కానీ సంసారాన్ని పరిత్యజించలేదు. అయితే తన భౌతిక ప్రపంచాన్ని నిరాకరించలేదు, పైగా దానిని ఆమోదించి గౌరవించాడు. వివిధంగా సాధారణ జీవన నిర్మాణాన్ని విడదీయలేమని, పరిపూర్ణత సాధన కోసము గౌతమ బుద్ధుడు ప్రపంచాన్ని నిరాకరించాడని, బసవేశ్వరుడు దీన్ని ఆమోదించి తన లక్ష్య సాధన ఆమోదించాడు. బసవ సంక్షేమ రాజ్యం భావనతో రాజకీయవాదాన్ని ప్రయత్నించాడు.
హ్మ్. రాజకీయ నైతికతతో ముడిపడి ఉండాలని బసవ ఉద్ఘాటించారు. హ్మ్, గాంధీజీని మహాజీని కూడా అదే అభిప్రాయాన్ని సెలవిచ్చారు. అరిస్టాటిల్ కూడా మంచి పౌరులు ఉన్నప్పుడే రాజ్యము సాధ్యమవుతుందని, చెడు పౌరులు ఉన్నప్పుడు రాజ్యం చెడ్డుదా అవుతుందని పేర్కొన్నాడు. వ్యక్తులు, రాజకీయాలు, నైతికత అనేది చాలా వరకు అవసరమని బసవ భావము. రాజ్యం యొక్క అంతిమ లక్ష్యం కూడా పౌరులకు మంచి జీవనాన్ని అందించడమే అని, నైతిక సాధనతో సాధ్యమవుతుందని ఆయన వివరించాడు. రాజకీయ జీవనం గడపటం, సుఖమయమైన కుటుంబ జీవితం, సన్యాసం అంటే సంసార జీవితాన్ని పరిత్యజించడం కాదని ఆయన ఆ- అనే దాన్ని ఆయన అంగీకరింపలేదు. ఉమ్, కర్మయోగము, భగవద్గీత ప్రవచనాలను ఆయన ఆ, ఆచరణలో ఆచరించడం చూపించాడు. ఉమ్, అదే కాకుండా ఇంద్రియాలను నిగ్రహణం తాత్కాలికంగా అణిగా ఉండేటట్టు ఉంచేవే కర్మ అని, తిరిగి తనను విజృంభించే అవకాశం ఉందని, ఇంద్రియాల నిగ్రహం కాకుండా సమాజ వాటంతటిని అవి అణిగిపోతాయని, నిగ్రహం అప్రయత్నం సహజంగా కావాలని, కృత్రిమ ఆ, కోరికలను అణిచివేసి ఉంచితే చాలా ప్రమాదమని, రెట్టింపు వేగంతో అవి తిరిగి విజృంభిస్తానే అవకాశం ఆధ్యాత్మిక యాత్రలను, సేవలను పరిస్థితులను నీకు సహాయం పడతాయని వివరించాడు. బసవ సమాజ సేవ గురించి in social reform of the in with is in linga symbols of the Shiva is both and devotionally and traditionally in Basavanna in Rudraksha is are a other reminder of the one principles of the faith. Basava advocated that advised in the every human being equal of the caste, that is the form of the man was the equal important state with that it was the born but behavior and the determined truly strength and the Shiva Bhakti in views of the Basava's community, Basava Shivana community. అంటే సంస్కరణోద్యమానికి బసవ సమాజ సమాజాన్ని శుద్ధీకరణకు వ్యతిరేక తిరుగుబాటును లేవనెత్తాడే కానీ సమాజంలో ప్రతి వ్యక్తి కార్మికుడేనని తన ఆలోచనలు, కొంతమంది మేధా శ్రామికులుగాను, మరికొంతమంది శారీరక శ్రమలుగాను ఉంటారని, ప్రధానమంత్రి నుండి సామాన్య రైతు వరకు ప్రతి ఒక్కరూ శ్రమించవలసిందేనని ఆయన వాదించాడు. ఈ సమాజ అభ్యుది సభ్యుల సమాజంలో మానవులందరూ సమానులేనని, హెచ్చుతగ్గులు లేవని, వర్ణ అగ్రవర్ణాల వాళ్ళు అసలు లేరని, ఇదంతా తూచా మానవుడు కల్పితమైన అగ్రవర్ణానికి, నీచ కులాలకు, స్వార్థపరులకు సంఘాన్ని విచ్ఛిన్నపరచారని, తన పబ్బం గడుపుకోవడానికి ఇందులో అంటే అంటరానితనాన్ని వేదకాలంలో లేదని, మధ్యయుగంలో సమాజంలో విలీనమైందని, ఇది మానవతానికే మాయని, మచ్చని, ఇటువంటి వ్యవస్థపై బసవ తిరుగుబాటు చేశాడు. వర్ణ వ్యవస్థను ముసుగులో సాగే దురాచారాలను, దోపిడీని ధోరణులను తీవ్రంగా ఎదిరించాడు. ఇది వేద ధర్మము కాదని, మానవ సనాతన ధర్మమని స్వరూపాన్ని తేటతెల్ల మాటలతో, హేతువాదంతో, కర్మ సిద్ధాంతముతో మానవతావాదాన్ని వ్యాపింపచేశాడని చెప్పవచ్చును. అండ్ బసవ is a written it was is the position of the South Indian man, that is the behavior and not birth. In the determined of the true man, one is the difference between the two was the sharing welcome to anyone to occupation, and the might have been born in the covered with the two reborn into the larger in the family. Shiva is devoted in that adapt any occupation he or he wants. అంటే జన్మను బట్టి కులాలను నిర్ణయించడం తగదని, వ్యక్తి భావాలను అనుగుణంగా తాను చేసే పనులను, తన ప్రవర్తన స్వభావాన్ని బట్టి కులాన్ని నిర్ణయించాలని ఆయన ఎలుగెత్తి చాటాడు. సమాజంలో వందల కొలది ఉపకులాలు వెలిసాయని, వాటి మధ్య అనేక అంశాలపై ఎడతెగని కీచులాటను, తగువను, కొట్లాటలను, చంపుకోవటాన్ని చూసి విసుగు పొంది ఆయన ఒకటో రెండో కులాలకు గుర్తించాడు. యోగ్యులు, అయోగ్యులు, కవులు, భక్తులు,
యొక్క గొప్పతనాన్ని కులం ప్రాతిపదిక కారాదని పేర్కొన్నాడు. ఆ కాలంలో మా ఈ భావజాలాన్ని విపరీతంగా ఆనాడు ఊహించలేదని చెదిరిపోని భ్రష్టు పట్టించే కులా వ్యవస్థ ధ్వజమెత్తి అప్పటికే చతురార్థ వర్ణంలో ఉన్న ధోరణులను కృత్రిమమని అనుచితమని మానవునికి మానవుని మధ్య ఉన్న పట్టింపులకు సహపంక్తి భోజనాలు పంక్తి భోజనాలు వివాహ సంబంధాలు దైనందిక వ్యవహారాలు చూసుకుంటున్నారని ఆయన వాదించారు. ఈ విధంగా ఇన్ Anubhav Matam, that is the Anubhav Matam, is established in 12th century, in located in Bhaktika, is in Karnataka, is a feeling uh, on the those in literally meaning that experience and privileges in in uh, in the academic. He is a spoke on about on the spiritually thinking and spiritually thought that we when we started in the అనుభవ మఠం అంటే అనుభవ మఠం ద్వారా సమాజంలో మ్, ఆ, ఈ అనుభవజ్ఞులు తమ ఆమోద ముద్రణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనుభవ మఠం అనేది మనిషి యొక్క ఆ, ఆలోచనలను వారి యొక్క ఆ, అనుభూతిని వివరించడానికి ముఖ్య కారణమని ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా అను వెన్ వి స్పీక్ డివోషన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటే ఆ, తన యొక్క అనుభవాలను ఆ, మేళవించి జోడించి తను అనుభవ మఠాన్ని వివరించడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. This institutions was also is the founder the which was used the Victorian Shiva religion in the philosophical thought on the in the Veerashaiva, the scope of Akkanna, Madhavan, Jannabasava, and Basava is the self where is a participate in the Anubhav Matam. That Anubhav Matam also called the Anubhavam. Maha Anubhavam is established in the Veera in 12th century, located in the in Karnataka. అంటే అనుభవ మఠం ద్వారా మహా అనుభవ మఠం అనేది వ్యక్తి యొక్క ఆదర్శాలను లేదా వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని అనుభవాలను వివరించడానికి అదొక చక్కగా వేదికగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అంటే వెన్ వి సీ ద అనుభవ మఠం ఇన్ స్పీచ్ అబౌట్ ఆన్ ద డివోషనలీ థింకింగ్ అంటే భక్తి మార్గంలో సమాజాన్ని ఉద్ధరణ కోసం చేసిన ఆ, అనుభవంగా మనము చెప్పుకోవచ్చు. వెన్ వి సీ and Anubhav Mata was is the academic and linguistic strain and the philosophical in the 12th century. It was the founder of the religion in the philosophy that is the human values ethics. It was the by over by the master on Anubhavam is from all the Kannada and other parts of the India was participated in in this method. Everyone, men, women, Dalit, Sudra, Brahmana, Vaishna, all are where we there when classless society providing the opportunity by the social reform of the Basaveshwara made when the adapt on this own work think the religion and contribute of the social thought of the Anubhava is a new institutions that was the is speak and tell about on the spiritually thinking that is the is new institution by established by Basava.